హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను చాలా ఈజీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నానండి. ఓకే, చూడండి, సలాడ్ చేసుకున్నాను. నేను దానికి కొంచెం శాలరీ తీసుకున్నానండి. ఇది నాకు ఎక్కువ, నేను తక్కువ తీసుకుంటాను. చెప్తున్నాను శాలరీ ఎలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అంటే మనకి తినేటప్పుడు కొత్తగా తినేవాళ్ళు ఏం భయపడక్కర్లేదు. చాలా మంచిదండి హెల్త్కి. శాలరీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు చెక్ చేయండి యూట్యూబ్లో. ఓకే, కుకుంబర్ అండి, రెడ్ క్యాప్సికమ్ అండి. గ్రీన్ క్యాప్సికమ్ టేస్టీగా ఉంటుంది, బట్ రెడ్ క్యాప్సికమ్ చాలా మంచిదండి. ఇది కూడా దీనివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని గురించి కూడా మీరు తెలుసుకోండి. ఓకే, ఒక టమాటో తీసుకున్నానండి. ఓకే, కొంచెం ఆనియన్ తీసుకుంటానండి. సలాడ్కి నేను చిన్న పీస్ ఆనియన్ అండి. అండ్ చాలా తెలుసు కదండి, అవకాడో చాలా మంచిదండి, హెల్తీ అండి, చాలా బాగుందండి. చాలా ఇది చూస్తారు చక్కగా. ఇది ఎలా ఉంటుందంటే లోపల నిజంగా మనకు గట్టి పెరిగి తీస్తే ఎలా ఉంటుందో అంత స్మూత్గా, అంత సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. అంటే టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది చాలా హెల్తీ ఫ్రూట్ అండి. దీనివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇందులో హాఫ్ తీసుకుంటానండి. ఓకే, నేను సలాడ్ చేసుకున్న తర్వాత ఇది క్యూబ్స్ కింద నేను సలాడ్ పైన యాడ్ చేసుకుంటానండి. కొంచెం లెమన్, దీనికి కావాల్సింది కొంచెం లెమన్ అండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆలివ్ ఆయిల్ అండి. దట్స్ ఇట్ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. రోజు దోశలు, చపాతీలు, ఇలాంటి ఎగ్ ఆమ్లెట్లు ఇవన్నీ తింటూ ఉంటాం కదండి. నిజానికి చెప్పాలంటే వాటికంటే ఎర్లీ మార్నింగ్ రా వెజిటేబుల్స్తో ఇలా సలాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. మీరు కూడా రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అన్నా, వీక్లీ 2 సార్లు అయినా కానీ మీరు ట్రై చేయండి. మీ బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా చాలా హెల్త్ అండి, హెల్త్కి మంచిది ఇది. ఓకే, నేను ఇప్పుడు సలాడ్ చేసుకుంటాను. చూసారా అండి, సలాడ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మిక్సీ చేసుకున్నానండి. అంటే మరీ మెత్తగా కాకుండా చిన్నగా. ఓకే, చిన్నగా పీసెస్ కింద చక్కగా బాగుంటుందండి. అంటే అన్నీ ఒకే సైజులో ఉంటుంది కాబట్టి అలా చేసి క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, కుకుంబర్ అంతేనండి. సలాడ్కి కావాలని అనడానికి ఏం లేదండి, నథింగ్ స్పెషల్. ఇంట్లో ఉన్న కూరగాయలతో చెప్పగాను వీక్లీ వన్స్ అయినా కానీ సలాడ్ ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి. హెల్త్కి చాలా మంచిది. రా వెజిటేబుల్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే, మన బాడీలో ప్రమాదకరమైన ఎలాంటి గ్రోత్ అవ్వడానికి, అంటే డిసీజెస్కి సంబంధించిన సెల్స్ గ్రోత్ అవ్వడానికి ఇవి ఉపయోగపడవండి. వాటిని కిల్ చేస్తాయి. చాలా మంచిది, నిజంగా చెప్తున్నానండి. శాలరీ వల్ల బోల్డ్ అని ఉపయోగాలు ఉన్నాయి. రెడ్ క్యాప్సికమ్ వల్ల, అవకాడో వల్ల మీకు తెలుసు అందరికీ. ఇప్పుడు అన్ని చోట్ల తింటున్నారు కాబట్టి మీరు కూడా తినండి. ఎందుకులే మన తెలియని ఫ్రూట్ తినడం అంత అవసరమా అని అనుకోవద్దండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. కాస్ట్ అయినా పర్లేదు, కొనుక్కిని బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.